ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం దేనికోసం అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేసినామో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, అదేవిధంగా రెస్పాన్స్ షీటు, ఇనిషియల్ కీ, అదేవిధంగా ఆబ్జెక్షన్స్ అనేది మనకి లింక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇనిషియల్ కీ, అదేవిధంగా రెస్పాన్స్ షీటు, ఆబ్జెక్షన్స్ సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మెయిన్గా మీరు ఈ వీడియోను లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ కీ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే అంత ఈజీగా అయితే ఓపెన్ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ దీని మీదనే పడి ఉంటారు కాబట్టి, అందరు చెక్ చేస్తుంటుంటారు కాబట్టి కొంచెం రావట్లేదు. కాకపోతే మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ రెస్పాన్స్ షీట్స్ గురించి తెలుసుకుంటే, ఈ రెస్పాన్స్ షీట్స్ అనే దానిపై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది రెస్పాన్స్ షీట్స్ అని. ఇక్కడ మనకు TGDSE 2024 హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. డేటు స్పేస్ మంత్ స్పేస్ ఇయర్ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొడితే మనకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. అంటే రెస్పాన్స్ షీటు ఒక సపరేట్ విండోలో ఓపెన్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే విధానం. తర్వాత ఇది ఇనిషియల్ కీ పై నొక్కిన తర్వాత, ఇనిషియల్ కీ పై నొక్కితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మెనూ ఓపెన్ అవుతాయి. ఇనిషియల్ కీలో స్కూల్ అసిస్టెంట్ సపరేట్గా, లాంగ్వేజ్ పండిట్ సపరేట్గా, సెకండరీ గ్రేడ్ టీచర్ సపరేట్గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ సపరేట్గా, ఈ స్కూల్ అసిస్టెంట్లో కూడా సపరేట్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషు, హిందీ ఈ రకంగా అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృత్, తెలుగు, ఉర్దూ. తర్వాత ఎడ్జిట్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, కామన్ ఎడ్జిట్ ఒకటి ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా మనం ఇనిషియల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇక్కడ ఆబ్జెక్షన్స్ ఉంది చూడండి. ఏమన్నా మనకు కీ చూసుకోవాలి. ఫస్ట్ నువ్వు కీ చూసుకొని తర్వాత రెస్పాన్స్ షీట్స్ కూడా చూసుకున్న తర్వాత మనకు ఒక ఏదన్నా క్వశ్చన్ మీద డౌట్ వచ్చి దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే ఇక్కడ మనం ఆబ్జెక్షన్స్లో చూపించవచ్చు. ఈ ఆబ్జెక్షన్స్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ గైడ్ లైన్స్ అయితే వస్తాయి. కొన్ని సంబంధించిన కొంత ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవండి. చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో చెక్ చేసి కింద ప్రొసీడ్ అని ఉంటుంది. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక కీకి సంబంధించి ఆబ్జెక్షన్స్ ఇక్కడ TGDSE 2024 సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మనం అప్లికేషన్ చేసినప్పుడు ఉంది, హాల్ టికెట్లో కూడా ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై నొక్కితే మనం దాని నుంచి కీ ఆబ్జెక్షన్స్ అయితే పెట్టవచ్చు. ఇది ప్రజెంట్గా DSE నుంచి వచ్చినటువంటి ఇనిషియల్ కీ, రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్రెస్ చేస్తే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఈ విధమైన మెసేజ్ అయితే వస్తుంది, కెనాట్ రీచ్ దిస్ పేజ్ అని. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టిన ఓపెన్ చేసినప్పుడు చూసినటువంటి స్క్రీన్ షాట్లు ఇవి. ఇంకా దీనిపై ఏమైనా మీకు అభ్యంతరం అంటే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.